సో ఈసారి ఐపీఎల్ మీద నాకు చాలా డౌట్లు ఉన్నాయి. సో బెట్టింగ్ జరుగుతుందని అదని ఆ ఇషాన్ కిషన్ అయితే వెన్నుపోటు కట్టప్ప అని మస్తు మీమ్స్ వచ్చాయి. సో ఇటే ఉన్నాను కదా సార్ అని ఆ ఇంద్రాల శివాజీ మీమ్ కూడా వేస్తున్నారు. అంటే ఎందుకు అలాగా, అంటే అవుట్ అయినట్టు కొన్ని సందర్భాల్లో మనకి ఎడ్జ్ అయినట్టు అనిపిస్తుంది, వెళ్ళిపోతారు, వాకౌట్ చేస్తారు. బట్ ఎంపైర్ డెసిషన్ ఇచ్చేవరకు ఆగలిగా, ఎంపైర్ డౌట్గా ఇట్లా అంటూ అవుట్ అని ఇచ్చేవారు. సో ఎందుకు అలాగా జరుగుతుంది అంటే ఐపీఎల్ మీద అనుమానాలు కలుగుతున్నాయి ఎందుకు? అనుమానాలు లేదు, అంత సినిమా లేదు సార్. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఏదో బెట్టింగ్ ఫిక్సింగ్ లో ప్లేయర్లు అది ఇది అని. ఫస్ట్ పాయింట్ మన ప్లేయర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఆలోచించాలి. ఇప్పుడే ఇషాన్ కిషన్కి సెంట్రల్ కాంట్రాక్ట్ వచ్చింది. లాస్ట్ ఇయర్ అతను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి లేపేశారు. అందుకే 2020 వరల్డ్ కప్ కూడా లేడు కదా. తర్వాత ఈసారి వచ్చాడు, సెంట్రల్ కాంట్రాక్ట్ అనేది ఇచ్చారు. అది ఇందులో ఇచ్చారు, గ్రేడ్ సి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇప్పుడే మళ్ళీ కంబ్యాక్ చేస్తున్న అతను ఇలాంటి దారుణమైన పని అయితే అసలు చేయడు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమవుతుందంటే అతను ఏమన్నా ముంబై ఇండియన్స్కి ఇంకా వాళ్ళ మీద లాయల్టీ చూపించి ఆడుతున్నాడు ఇట్లాంటివన్నీ మాట్లాడతారు. కానీ ఇషాన్ కిషన్ వాజ్ అన్ కంప్లీట్లీ ప్రెషరైజ్డ్ కన్ఫ్యూజ్డ్ జోన్. వచ్చిన తర్వాత 100 కొట్టాడు. ఆ తర్వాత అన్ని ఇన్నింగ్స్ కలిపితే 30 కూడా దాట్లా. సో పెద్ద ప్రెషర్ జోన్లో ఉన్నాడు. ఏంటి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి. పైగా ఏమైంది, లక్నో సూపర్ జైంట్స్ అగేన్స్ట్గా అదే స్టైల్లో ఆడి అవుట్ అయ్యాడు. అలాంటి ఒక బాల్ వచ్చింది, ఇట్లా అన్నాడు. ప్రాబబ్లీ మీ బ్యాట్ హ్యాండిల్ అండ్ అలాగే బ్యాట్ గ్రిప్ దగ్గర ఏదో చిన్న డిస్టర్బెన్స్ లాగా వచ్చి ఉంటుంది. అది విరాట్ కోహ్లీకి కూడా అయింది ఒకసారి, పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో, వరల్డ్ కప్లో అయింది ఒకసారి. వెళ్ళిపోయాడట. చూస్తే ఎడ్జ్ అయింది అగల్లా. మొన్న న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో కూడా ఇట్లా కొట్టాడు, ఎల్బిడబ్ల్యూ అపీల్ చేస్తే అంపైర్ అవుట్ ఇచ్చాడు, రివ్యూ తీసుకోవాలి, బ్యాట్కి తగిలింది అది. సో ఇలాంటివి అన్ని ప్లేయర్ల దగ్గర అవుతూ ఉంటే ఇతని దగ్గర కూడా అయింది. బట్ పాయింట్ నాకు ఏమనిపిస్తుంది, కొట్టి వెళ్ళిపోయాడంటే దట్స్ డిఫరెంట్ స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడో అపీల్ చేయాలి. జనరల్గా కోచెస్ చెప్పేది ఏంటంటే అపీల్ చేస్తే కాదు, నువ్వు ఆనెస్ట్గా ఉండు, బట్ లెట్ దెమ్ ఆల్సో అపీల్ అంటారు. అపీల్ ఎవ్వడూ చేయలేదు. అయితే పక్కకి వెళ్ళిపోయాడు, ఇట్లా బాల్ ఇట్లా పైకి. దీపక్ చార్ మళ్ళీ వెనక్కి తిరిగి ఇట్లా చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఎంపైర్ అవుట్ ఇస్తుంటే హార్దిక్ పాండ్యా ఒక్కడే ఆవాజ్ దాట్ అన్నాడు, ఇంకెవ్వడు అపీల్ చేయాల. ఇతను ఇలా క్రాస్కి వెళ్ళాడు, అతను ఏమి పిచ్ మీదకి వెళ్ళా. చాలా మంది అన్న కథనాలు సృష్టిస్తున్నారు, పిచ్ ముందుకు వెళ్ళాడు, పిచ్ పైకి వెళ్ళాడు. ఏం అట్లా క్రాస్గా పెవిలియన్ వైపే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎంపైర్ వైడ్ బాల్ ఇచ్చాడు, చూసి వెనక్కి వచ్చాడు. వెళ్ళిపోతున్నాడు కదా అనేసి ఎంపైర్ ఇట్ అన్నాడు. ఎంపైర్కి అర్థం కాల, వినోద్ శేషన్కి అర్థం కాల, ఇట్లా అవుట్ ఇచ్చాడు. సరే అవుట్ నాకు కూడా తెలుసు కదా అని వెళ్ళిపోయాడు. బట్ చూసుకుంటే అది ఎడ్జ్ అవ్వాల. సో ఇది అనేది ఇట్స్ హార్డ్ ఒక దెబ్బ ఏ ప్లేయర్ కన్నా కూడా. అంటారు చాలామంది నువ్వేం ఆడావు అది ఇది అంటారు. ప్రస్తుతం సిచ్యువేషన్ అట్లాంటిది. ఎస్ఆర్హెచ్ అప్పుడే ట్రావిస్ హెడ్ వికెట్ పడింది, అదే వెంటనే ఇతను ఇట్లా అవుట్ అయిపోవాలా, ఇదేం గోలా అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళ ఇది వాళ్ళకు ఉంటాయి. సో అలాగే నెక్స్ట్ మ్యాచ్ బాగా ఆడాడు. నెక్స్ట్ మ్యాచ్ అతనే 44 అతను కొట్టకుండా ఉండుంటే ఎస్ఆర్హెచ్ గెలిచేదే చపాక్లో, ఛాన్సే ఉండేది కదా. అవును. అయితే ఇక్కడ కొన్ని ఇవి కూడా ఆరోపణలు కూడా ఉన్నాయి. సో కొన్ని ఇట్లా సైకిల్ చేస్తున్నప్పుడు నో బాల్ పడుతుంది, కొంచెం ఇట్లా దాన్ని ఏమంటారు, ఒక నాప్కిన్తో తుడుచుకుని పేస్ తుడుచుకోవడం ఒక సిగ్నల్, ఇది ఇట్లా కొన్ని నడుస్తా ఉన్నాయి, వైరల్ అవుతున్నాయి. ఇలాంటివన్నీ జరుగుతాయి, స్పాట్ బెట్టింగ్ అనేది జరుగుతుందా? లాస్ట్ టైం జరిగినప్పుడు చాలా సివియర్ ఎంక్వైరీ జరిగింది, ఏం జరిగింది అక్కడ అని. అండ్ అప్పుడు కొంతమందిని బ్యాన్ చేశారు. తర్వాత దాని పరిణామాలే 2 టీంలు కూడా పక్కకి వెళ్ళిపోయి వచ్చాయి. 2 సంవత్సరాలు 2 టీంలు లేవు, సిఎస్కే లేదు, ఆర్ఆర్ లేదు, మళ్ళీ వచ్చాయి. ఒకళ్ళు బెట్టింగ్ చేశారని, ఒకళ్ళు స్పాట్ చేశారని చేశారు. అంత చేసిన తర్వాత కొంచెం విజిలెన్స్ అనేది పెరుగుతుంది కానీ తగ్గదు. నేనేమంటానంటే ఇల్లీగల్ బెట్టింగ్లు జరుగుతూనే ఉన్నాయి, అది ఎవడు మనం కనిపెట్టలేము, అలాగని చెప్పేసి దాన్ని కట్టడి చేయలేము. తెలియదు ఎవడు బెట్టింగ్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, మన దగ్గర లేదు. చాలా చాలా విజిలెన్స్ ఉంటే కానీ అది అనేది అవ్వదు. ఎందుకంటే మీకు దేశం స్నేహితుడే చేస్తూ ఉంటాడు, ఈ వీడియో చూసేవాడే చూసా బెట్టింగ్ గురించి వీళ్ళు మాట్లాడుతున్నా, వీళ్ళకేం తెలియదు అంటే అతనే పెట్టి పెడతా ఉంటాడు. మన వీడియోలో కింద కామెంట్ ఉంటాయి, అన్న నిన్ను నమ్మి డబ్బులు పెట్టాను, డబ్బులు పక్కబడ్డాయి అంటారు, కొంతమంది డబ్బులు వచ్చాయంటారు, డబ్బులు పక్కబడ్డానో కమెంట్ పెడతాడు, వచ్చాయని వాడు పెట్టాడు కమెంట్. సో ఇలా చాలా మంది వాళ్ళ రకాలుగా చేస్తున్నారు. బట్ ఐ సీరియస్లీ ఫీల్ దట్ ఈ స్పాట్ ఫిక్సింగ్లో అట్లాంటివి జరగట్లేదు, అవి జరిగే అవకాశాలు లేవు. పట్టుకుందంటే కెరియర్లు నాశనం అవుతాయి సార్. చాలా సింపుల్. ఇప్పుడు ఏదో కొంత డబ్బులకి వీళ్ళు బాగా ఇదయ్యారు అనుకుంటే కనుక కెరియర్లో ఆటోమేటిక్గా నాశనం అయిపోతాయి. అండ్ ఇంత పెద్ద అమౌంట్ వస్తుంది ఐపీఎల్లో, వాళ్ళకి పెద్ద ఫ్యూచరే ఉంది ఐపీఎల్లో, ఎందుకు చేస్తారు అట్లాంటి పనులు? సో ఆ యాంగిల్ గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇది చెప్తే వాడికి నచ్చదు, ఏ ఫేక్తున్నాడు, తెలుసు అన్ని అబద్ధాలు చెప్తున్నారని అంటారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఆన్సర్ అది అవును జరుగుతుంది, ఇది తెలుస్తావు వీళ్ళకి, మీ ఫ్యాన్స్ పిచ్చి వాళ్ళు అనవసరంగా ఫ్యాన్ వార్లు పెట్టుకుంటున్నారు, ఇది చెప్తే వాళ్ళకి నచ్చుతుంది. బట్ నిజంగా జరగట్లేదు. మామూలుగా అయితే యాక్చువల్గా నువ్వు అన్నట్టు ప్లేయర్స్ కెరియర్ని పణంగా పెట్టి అయితే చేయరు. ఇప్పుడు మనకి ఆప్షన్లోకి వెళ్ళాం, ఈ ఇయర్ బాగా పర్ఫామ్ చేసాం. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు, 13-14 ఇయర్స్. సో స్పాట్ బెట్టింగ్ చేయడం వల్ల ఏం ఉపయోగం? 10 ఏళ్ళ కెరియర్ ఉంటుంది, ఇంటర్నేషనల్ వెళ్ళొచ్చు, తర్వాత మళ్ళీ ఐపీఎల్ కోట్లు తో ఆప్షన్లో ఉండొచ్చు. రేపు పొద్దున ఎవరు రిటైన్ చేసుకోకపోతే ఆప్షన్లోకి వస్తారు. సో అప్పుడు సంపాదించుకోవచ్చు కదా. నీకు
ఆ 10కి 100కి కకృతి పడితే కెరీర్ పోతుంది. పైగా ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి మ్యాచ్కి ఏదైతే మ్యాచ్ మీరు ఆడుతున్నారో అంటే బెంచ్ మీద కాకుండా ఆడుతున్నారో అదనంగా డబ్బులు ఇవ్వమని చెప్పి బీసీసీఐ చెప్పింది ఫ్రాంచైజ్కి ఒక సర్టన్ ఎక్స్ అమౌంట్ అనేది వెళ్తా ఉంది వాళ్ళందరికీ. సో అలాంటప్పుడు ఇలాంటి స్పాట్ పనులు లేదంటే ఫిక్సింగ్ పనులు చేయరు. కొన్ని ఇవి కూడా ఆరోపణలు కూడా ఉన్నాయి. సో కొన్ని ఇట్లా సైకిల్ చేస్తున్నప్పుడు నో బాల్ పడుతుంది, కొంచెం ఇట్లా దాన్ని ఏమంటారు ఒక నాప్కిన్తో తుడుచుకుని పేస్ తుడుచుకోవడం ఒక సిగ్నల్, ఇది ఇట్లా కొన్ని నడుస్తా ఉన్నాయి, వైరల్ అవుతున్నాయి. ఇలాంటివన్నీ జరుగుతాయి, స్పాట్ బెట్టింగ్ అనేది జరుగుతుందా? లాస్ట్ టైం జరిగినప్పుడు చాలా సివియర్ ఎంక్వైరీ జరిగింది ఏం జరిగింది అక్కడ అని. అండ్ అప్పుడు కొంతమందిని బ్యాన్ చేశారు. తర్వాత దాని పరిణామాలే 2 టీంలు కూడా పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాయి. 2 సంవత్సరాలు 2 టీంలు లేవు, సిఎస్కే లేదు, ఆర్ఆర్ లేదు, మళ్ళీ వచ్చాయి. ఒకళ్ళు బెట్టింగ్ చేశారని ఒకళ్ళు స్పాట్ చేశారని చేశారు. అంత చేసిన తర్వాత కొంచెం విజిలెన్స్ అనేది పెరుగుతుంది కానీ తగ్గదు. నేనేమంటానంటే ఇల్లీగల్ బెట్టింగ్లు జరుగుతూనే ఉన్నాయి, అది ఎవడు మనం కనిపెట్టలేము, అలాగని చెప్పేసి దాన్ని కట్టడి చేయలేము. తెలియదు ఎవడు బెట్టింగ్ చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు మన దగ్గర లేదు. చాలా చాలా విజిలెన్స్ ఉంటే కానీ అది అనేది అవ్వదు. ఎందుకంటే మీకు దేశం స్నేహితుడే చేస్తూ ఉంటాడు, ఈ వీడియో చూసేవాడే చూసా బెట్టింగ్ గురించి వీళ్ళు మాట్లాడుతున్నా వీళ్ళకేం తెలియదు అంటాడు, అతనే పెట్టి పెడతా ఉంటాడు. మన వీడియోలో కింద కామెంట్ ఉంటాయి, అన్న నిన్ను నమ్మి డబ్బులు పెట్టాను, డబ్బులు పక్కబడ్డాయి అంటారు, కొంతమంది డబ్బులు వచ్చాయంటారు, డబ్బులు పక్కబడ్డానే కమెంట్ పెడతాడు, వచ్చాయని వాడు పెట్టాడు కమెంట్. సో ఇలా చాలా మంది వాళ్ళ రకాలుగా చేస్తున్నారు. బట్ ఐ సీరియస్లీ ఫీల్ దట్ ఈ స్పాట్ ఫిక్సింగ్లో అట్లాంటివి జరగట్లేదు, అవి జరిగే అవకాశాలు లేవు. పట్టుకున్నారంటే కెరియర్లు నాశనం అవుతాయి సార్. చాలా సింపుల్. ఇప్పుడు ఏదో కొంత డబ్బులకి వీళ్ళు బాగా ఇదయ్యారు అనుకుంటే కనుక కెరియర్లు ఆటోమేటిక్గా నాశనం అయిపోతాయి. అండ్ ఇంత పెద్ద అమౌంట్ వస్తుంది ఐపీఎల్లో, వాళ్ళకి పెద్ద ఫ్యూచరే ఉంది ఐపీఎల్లో, ఎందుకు చేస్తారు అట్లాంటి పనులు? సో ఆ యాంగిల్ గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇది చెప్తే వాడికి నచ్చదు, ఏ ఫేక్తున్నాడు తెలుసు అన్ని అబద్ధాలు చెప్తున్నారని అంటారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఆన్సర్ అది అవును జరుగుతుంది, వీళ్ళు తెలుస్తావాలి వీళ్ళకి, మీ ఫ్యాన్స్ పిచ్చి వాళ్ళు అనవసరంగా ఫ్యాన్ వార్లు పెట్టుకుంటున్నారు, ఇది చెప్తే వాళ్ళకి నచ్చుతుంది. బట్ నిజంగా జరగట్లేదు. మామూలుగా అయితే యాక్చువల్గా నువ్వు అన్నట్టు ప్లేయర్స్ కెరియర్ని పణంగా పెట్టయితే చేయరు. ఇప్పుడు మనకి ఆప్షన్లోకి వెళ్ళాం, ఈ ఇయర్ బాగా పర్ఫామ్ చేసాం. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు 13-14 years. సో స్పాట్ బెట్టింగ్ చేయడం వల్ల ఏం ఉపయోగం? 10 ఏళ్ళ కెరియర్ ఉంటుంది, ఇంటర్నేషనల్ వెళ్ళొచ్చు, తర్వాత మళ్ళీ ఐపీఎల్ కోట్లు తో ఆప్షన్లో ఉండొచ్చు, రేపు పొద్దున ఎవరు రిటైన్ చేసుకోకపోతే ఆప్షన్లోకి వస్తారు. సో అప్పుడు సంపాదించుకోవచ్చు కదా. నీకు 10కి 100కి కకృతి పడితే కెరియర్ పోతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి మ్యాచ్కి ఏదైతే మ్యాచ్ మీరు ఆడుతున్నారో అంటే బెంచ్ మీద కాకుండా ఆడుతున్నారో అదనంగా డబ్బులు ఇవ్వమని చెప్పి బీసీసీఐ చెప్పింది ఫ్రాంచైజ్కి, ఒక సర్టన్ ఎక్స్ అమౌంట్ అనేది వెళ్తా ఉంది వాళ్ళందరికీ. సో అలాంటప్పుడు ఇలాంటి స్పాట్ పనులు లేదంటే ఫిక్సింగ్ పనులు చేయరు. సో అది వ్యూవర్స్ తెలుసుకోండి. మీ అనవసరంగా స్పాట్ బెట్టింగ్ ఉంది, ఇదిగో నాప్కిన్ ఇట్లా అన్నాడు అందుకే నో బాల్ పడ్డది, లేదంటే ఇంకా జుట్టిలా మొన్న ఒక మేము చూసా, హార్దిక్ పాండే ఇలా అన్నాడంట, అంటే నేను నో బాల్ వేస్తా అని అర్థం అంట, నో బాల్ పడిందట. ఇలా చాలా మటుకు జరుగుతున్నాయి. అలాంటి జరగవు, స్పాట్ బెట్టింగ్స్ అనేది జరగవు. సో అలా జరిగినా కూడా చాలా మానిటరింగ్ ఉంటుంది, వాళ్ళని పట్టుకుంటారు. పట్టుకుంటే టీమ్స్ బ్యాన్ అయితే లాస్ట్ టైం జరిగింది కూడా, అది మనందరికి కూడా తెలుసు.